దొంగ తనే కాబట్టి. నేను దొంగతనం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ చెల్లిని కాపాడుకోవడానికి నా ఫ్రెండ్ మీద దొంగతనం నింద వేస్తావా? వైష్ణవి, దొంగని చెయ్యట్లేదు, నీ ఫ్రెండే దొంగ. చూడండి, నా చేతికున్న చెంకీలు తన చేతి గాజులకున్న చెంకీలు రెండు ఒకటే. చూడండి, అవే ఈ నెక్లెస్ కూడా అంటుకున్నాయి. ఏంటే, దొంగతనం నువ్వు చేసి నేను దొంగతనం చేశానని నేరం నా మీద వేయబోతావా? ఎందుకు చేసావు ఈ పని? చెప్పు. ఏంటమ్మా నువ్వు? ఏదో ఫ్రెండ్ వన్ నా కూతురు ఇంటికి పిలిస్తే ఇలాంటి పని చేస్తావా? సిగ్గులేదు? దొంగతనం చేసిన దానివి నా కోడలి మీదకి ఎందుకు నెట్టావే? ఎందుకు చేశావని కాదత్తయ్యా, ఎవరు చేయమన్నారో అని అడగండి. నా భార్యను దొంగం చేయాలని ఎందుకు అనుకున్నావు? కారణం ఏంటి చెప్పు. అది 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 చెప్పు. వైషు, నార్మల్, నా ఇంటికొచ్చి నా వాళ్ళ మీద నిందలు వేస్తావా? మాట్లాడమంటే చంపేస్తాను. మర్యాదగా మా వాళ్ళకి సారీ చెప్పు. చెప్పు. సారీ. నాకు కావాల్సింది సారీ కాదు. పోలీసులకు ఫోన్ చేసి నెక్లెస్ ఎందుకు తీసిందో, ఎందుకు నన్ను దొంగని చెయ్యాలి అని అనుకుందో తెలుసుకోవాలి. పోలీసులను పిలవండి. ఎందుకు చేశావో చెప్తావా లేదా పోలీసుల్ని పిలవమంటావా? చెప్పు. ఇంతకు ముందు లోకేశ్వరికి నాకు గొడవ జరిగింది. ఆ కోపంతోనే లోకేశ్వరిని ఇరికించాలని ఇలా చేశాను. ఎవరో చెప్తే చేయలేదు. మాట మాట అనుకుంటే తప్పు చేస్తే సారీ చెప్పాలమ్మా, లేదంటే ఆన్సర్ చెప్పాలి. అంతేగాని ఇదేం పనులమ్మా? గుండమ్మ కనుక తన తెలివితేటలతో నిజాన్ని నిరూపించి ఉండకపోతే మా ఇంటి పరువు ఏమైపోయి ఉండేది? ఇలాంటి వాళ్ళను పోలీసులకు అప్పచెప్పకుండా వదిలిపెట్టడం మంచిది కాదు శ్రీనివాస్ గారు. వాళ్ళకి అప్పచెప్తేనే వీళ్ళకి బుద్ధొస్తుంది. మీరు పోలీసులకు ఫోన్ చేయనంటే చెప్పండి, నేను చేస్తాను. నా దగ్గర నగలు కొట్టేసిందని. ఇంకెవరూ పోలీసులకి ఫోన్ చేయనక్కర్లేదు. ఇక నుంచి వీళ్ళ ఫ్రెండ్షిప్ ని నేను కట్ చేసుకుంటున్నాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. ఛే! సారీనే. నిన్ను కొట్టిన లోకేశ్వరిని అవమానించి బుద్ధి చెప్దాం అనుకున్నాను, కానీ ఇలా అవుతుందనుకోలేదు. ఇంటికి వచ్చినప్పుడు ఎంట్రీలో ఆ లోకేశ్వరి కొట్టింది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు దొంగతనం చేయడం వల్ల
ఆ గుండమ్మ చెంపదెబ్బ కొట్టింది. నీకు నిశ్చితార్థానికి చీర సెలెక్ట్ చేయడానికి వచ్చినట్లేదే, మీ ఇంట్లో వాళ్ళతో చెంపదెబ్బ తినడానికి వచ్చినట్టుంది. సారీ అని చెప్తున్నాను కదే. నా ఫ్రెండ్స్ అయినా మీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టేనే. నాకు అవకాశం రాకపోదు, అప్పుడు చెప్తాను. గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి అన్నింటికీ కలిపి అక్క చెల్లెళ్ల మీద రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు వైష్ణవియే కాదు. అనుకున్నాను, ఇంటికొచ్చిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళని దొంగలు చేసేంత ధైర్యం లేదు. ఇది నీ ప్లానే అని ముందే అనుకున్నాను. నీకసలు బుద్ధి లేదా? గుండమ్మ, ఏయ్, తమాషాలు పడుతున్నావా? చేసిందే వెధవ పని, పైగా నోరు లేస్తోంది. గతంలో నువ్వు ఎవరో తెలియనప్పుడు అప్పుడు కూడా నువ్వు ఏవో తప్పులు చేసావు కాబట్టి గొడవలు జరిగాయి. అయినా జరిగిన దానికి నేనే సారీ చెప్పాను. అన్నీ మర్చిపోదాం అనుకున్నాం కదా, మళ్ళీ ఇంకా ఏంటి? జరిగింది మీరు మర్చిపోయారేమో గాని అది మర్చిపోలేదు. మా వైష్ణవి గురించి మీకు తెలియదు. తను అనుకుంటే ఏమైనా చేస్తుంది. అసలు నిన్ను ఏంటి చేసేది? ఏంటి చేసేది? మీతో దొంగతనం చేయించింది తనే అని ఇంట్లో వాళ్ళకి చెప్తే మరుక్షణం గుమ్మం బయట ఉంటుంది. ఈ విషయం తెలుసా మీకు? అప్పుడు నిశ్చితార్థము ఉండదు, పెళ్లి ఉండదు. అయినా మీతో మాట్లాడి పోండి ఇక్కడి నుంచి. తెలుగులో చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. హే వైష్ణవి, మేము తర్వాత కాల్ చేస్తామే, పదండి. చూడు, ఈ లోకంలో నాకు అందరికంటే లోకేశ్వరి అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. తన తర్వాతే నాకు ఎవ్వరైనా. అలాంటి దాన్ని నువ్వు అవమానించాలని చూశావు. అయినా నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకో తెలుసా? దానికి 2 కారణాలున్నాయి. ఈ పెళ్లితో తన తోడబుట్టిన అన్న దగ్గరవుతాడని, తన మేనకోడలు ఈ ఇంటి కోడలవుతుందని ఆనందపడుతుందే మా అత్తయ్య గారు. ఆవిడ మొహం చూసి నేను ఊరుకుంటున్నాను. ఇది మొదటి కారణం. రెండోది, అభయ్ నిన్ను ఇష్టపడడం. నీకింకా మైండ్ మెచ్యూరిటీ రాలేదని నేను నమ్ముతున్నాను కాబట్టి మాటలతో చెప్పి నిన్ను వదిలిపెడుతున్నాను. మార్చుకో. పెళ్ళైన తర్వాతైనా నీ పద్ధతులన్నీ మారాలి. నీ మైండ్ సెట్ మారాలి. లేదంటే నేను మార్చాల్సి వస్తుంది. అక్క, ఆ దొంగతనం చేసి నన్ను దొంగం చేయాలని చూసింది వైష్ణవి అని తెలిసి ఎందుకు వదిలేశావు? మరేం చేయమంటావు లోకేశ్వరి? ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్పేద్దాం. దానికి ఇంటి కోడలయ్యే అర్హత అస్సలు లేదు. లోకి ఆగు.
నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న కారణాలతోటి గొడవలు పడడం కరెక్ట్ కాదు. చిన్నదేంటక్క, నన్ను దొంగం చేయాలని చూడడం చిన్న విషయమా? గతంలో జరిగింది దృష్టిలో పెట్టుకుని మనల్ని సాధించడానికే ఈ పెళ్లి ఒప్పుకుందక్క. చూడు లోకేశ్వరి, నా మాట విను. జరిగింది చాలు, దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చెయ్యొద్దు. దీని గురించి మనం మాట్లాడితే అత్తయ్య గారి ముందు బాబాయ్ పిన్ని తల దించుకోవాల్సి వస్తుంది. ఇది చేసిన తప్పుకి ఆ పెద్దవాళ్ళెందుకు తల దించుకోవాలి? వద్దులోకి, ఈ విషయం ఇంతటితో వదిలే. పద పద. నన్ను ఎంత అవమానిస్తే అంత పగ మీ మీద తీర్చుకుంటానే. పగని సాధించుకుంటాను. లోకి, ఇవాళ కనుక గుండమ్మ లేకపోతే అందరి దృష్టిలో నువ్వు దొంగవై ఉండేదానివే. అయినా ఆ వైష్ణవి ఫ్రెండ్స్కి అదేం పోయే కాలమే. ఇంటికొచ్చిన వాళ్ళు మాట్లాడుకుని పోవాలి గాని నిన్ను దొంగం చెయ్యాలని ఎందుకు చూసిందా పిల్ల? నన్ను దొంగం చేయాలని చూసింది వైష్ణవి ఫ్రెండ్స్ కాదు నానమ్మ, వైష్ణవే. ఏంటి నువ్వు అంటున్నది? నిజం. ఆ వైష్ణవే తన ఫ్రెండ్స్తో ఈ పని చేయించింది నానమ్మ. గుండమ్మ ఇప్పుడే దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. నేను అక్కడి నుంచి వస్తున్నాను. నిన్ను దొంగం చేయాల్సిన అవసరం దానికేంటి? బాగా ప్రతీకారం కోరుకుంటుంది అది. అంటే గతంలో నువ్వు గుండమ్మ వైష్ణవితో గొడవ పడ్డారు కాబట్టా? అవును. జరిగినవన్నీ మర్చిపోయినట్టు అత్తయ్య వాళ్ళ ముందు మంచిగా మాతో మాటలు కలిపి మమ్మల్ని దెబ్బ కొట్టడానికి అవకాశం కోసం గోతికాడి నక్కలాగా ఎదురు చూస్తూ కూర్చుంది. అది కాదే, ఈ కథలో ఎదవంటూ ఉంటే అది నువ్వే ఉండాలి. హ్మ్? అదేనే, విలన్ అంటూ ఉంటే నువ్వే కదా. దాని వాలకం చూస్తుంటే అదే విలన్ అయ్యేలా కనపడుతుంది. మీ మీద కక్షతో పగ సాధించడానికి ఈ ఇంటి కోడలైతే ప్రతి క్షణం గొడవలాగే ఉంటుంది కదే. అదే ఏం చేయాలో తెలియట్లేదు. కానీ గుండమ్మకు మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. ఏమన్నా లోకి? నేనేమన్నాను? ఇప్పుడే అన్నావు కదా. అదేరా, ఇందాక చెయ్యని తప్పుకి లోకేశ్వరి మీద నిందపడింది కదా. గుండమ్మ కాపాడిందని చెప్పేసి మా అక్క గుండమ్మ లేకపోతే అసలు నేనేమైపోయేదాన్ని. గుండమ్మ చాలా మంచిది, తనకి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటుంది. నిజంగానా లోకి? నిజంగానా అంటే అంత హెల్ప్ చేసిన దానికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. లోకేశ్వరి, ఫస్ట్ టైం మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మా వదిన గురించి పాజిటివ్గా వింటున్నానే. ఏనానమ్మా? ఇది ఇదివరకట్లా లేదురా, పూర్తిగా మారిపోయింది. అవునానమ్మా, అమ్మ కూడా అదే అంటుంది. పెచ్చోడా, ఈ లోకేశ్వరి ఏంటి మారిపోవడం ఏంటి? నాకు హెల్ప్ చేసింది కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి అంటున్నా. కానీ నేను దానివల్ల తిన్న దెబ్బలకి రివెంజ్ తప్పకుండా ఉంటుంది. ఈ లోకేశ్వరి ఎప్పటికీ లోకేశ్వరి. యా ఓకే, అవును. సరే, నేను తర్వాత మాట్లాడతాను. గుండు, ఏ గుండు, ఏమండి?
ఏం ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచించట్లేదండి, పనులు చేసుకుంటున్నాను. హా, అవును, సగం సగం పనులు చేసుకుంటున్నాం. ఆ, లేదండి, గిన్నెలన్నీ కడిగేసాను చూడండి. హా, గిన్నెలు కడిగేసావు, ట్యాప్ మాత్రం ఆఫ్ చేయడం మర్చిపోయావు. నేను ఫోన్ మాట్లాడుతూ ఇందాకటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వెక్కడో ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, అది వైష్ణవి. గుణమా గుణమా నువ్వేంటి నాన్న ఎక్కడున్నావు? ఏం లేదమ్మా, ఫోన్ మాట్లాడుతూ క్యాజువల్గా ఇలా వచ్చాను. సరే సరే, ఇదిగో గుండు, ఏమే రేపు అభయ్కి వైష్ణవ్కి నిశ్చితార్థం కదా, నాకు అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదే. ఎందుకమ్మా అంత టెన్షన్? పనులన్నీ అయిపోయాయి కదా, నిశ్చితార్థం కూడా హ్యాపీగా అయిపోతుంది. అవ్వాల్రా, ఎలాంటి ఆటంకం లేకుండా నా మేనకోడలు నా ఇంటి కోడలు అయిపోవాలి. వైష్ణవి కారణంగా మా అన్నయ్య నేను కలకాలం కలిసి ఉండాలి. అందుకే కదే ఈ సంబంధం ఖాయం చేసుకుంది. నీ మేనకోడలు నీ ఇంటి కోడలు అవుతుందని ఉబ్బి తబ్బిబ్బైపోతున్నట్టున్నావు. అవునండి, ఈ ఆనందంలో అసలు నాకు నిద్ర కూడా పట్టడం లేదు తెలుసా. అలా అని నువ్వు నిద్ర మానుకునుంటే రేపు నిశ్చితార్థంలో తీసే ఫోటోల్లో నువ్వు అందంగా కాకుండా దెయ్యంలా పడతావే. నేనెలా ఉన్నా అందంగానే ఉంటాను. గుండమ్మ, రేపు నిశ్చితార్థంలో అన్ని పనులు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అలాగే అత్తయ్య. అబ్బా నా పిచ్చిగాని, నీకు నేను చెప్పేదే ఉందే. అన్నీ నువ్వే చూసుకుంటావు, అన్నీ నువ్వే చూసుకుంటావు, నాకు తెలుసు. చూసావా అమ్మా మీ అత్తయ్య, తన మేనకోడలే మన ఇంటి కోడలవుతుందని ఎంత ఆనందంగా మురిసిపోతోందో. రక్త సంబంధం తీపంటే అలాగే ఉంటుందమ్మా. ఇప్పుడు చెప్పు, ఎందుకలా ఉన్నావు? మీకిది వరకు చెప్పాను కదండి, మళ్ళీ చెప్తున్నాను. వైష్ణవి అభయ్కి ఎంతవరకు కరెక్ట్ అన్నది పక్కన పెడితే ఈ ఇంటికి కరెక్ట్ అయిన కోడలు కాదనిపిస్తోంది. ఏ అంటే లోకేశ్వరిని దొంగం చేయాలని చూసింది వైష్ణవేనండి. తను ఎవరో తెలియనప్పుడు గతంలో జరిగిన గొడవలన్నీ ఇంకా మనసులోనే పెట్టుకున్నట్టుందండి. దానికి ప్రతీకారం చేయాలని చూస్తున్నట్టుంది. అదే ఉద్దేశంతో అభిని పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలు అవ్వాలని అనుకుంటోంది. ఏంటి కూడా మనం చెప్తుంది? నువ్వు చెప్పేది వింటుంటే అప్పుడు ఒకసారి మీరు ముగ్గురు జుట్లు పట్టుకుని కొట్లాడినట్టు నాకు కల వచ్చిందని చెప్పాను కదా, అది నిజమయ్యేటట్టు అనిపిస్తుంది. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదండి. అమ్మ చూస్తే తన మేనకోడలే తన ఇంటి కోడలు అవ్వబోతుందన్న ఆనందంలో ఉంది. ఇంకా అభయ విషయం చెప్పక్కర్లేదు, మనందరికీ తెలిసింది వాడు వైష్ణవుని ఎంతలా ప్రేమిస్తున్నాడో అనేది. తెల్లారితే నిశ్చితార్థం. ఇప్పుడు ఇవన్నీ అమ్మకు చెప్తే అమ్మ నమ్ముతుందా? ఖచ్చితంగా నమ్మరండి. గతంలో మీరే చూశారుగా, అభయ్కి వైష్ణవి కరెక్ట్ కాదు అంటేనే నా మీద ఎంత సీరియస్ అయ్యారు. ఇప్పుడు వైష్ణవిని ఇంటి కోడలుగా వద్దు అంటే? సరే గుణమ్మ, నువ్వు చెప్పింది సీరియస్ మ్యాటరే, కానీ దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఏంటండి అది? వైష్ణవికి నువ్వే అర్థమయ్యేలా చెప్పు, అంతకంటే ఇప్పుడు మనకు వేరే దారి లేదు. చెప్తే అర్థం చేసుకునేదే అయితే గతంలో జరిగిన గొడవలన్నింటికీ అందరి ముందు సారీ అని చెప్పినప్పుడే తను మారేది. కానీ తను ఇంకా మారలేదంటే ఇంకెప్పటికీ మారదు. ఇప్పుడేం చేయాలి?